బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. అన్నమయ్య శ్రీరామ సంకీర్తనల్లో తత్వాన్ని ఆవిష్కరించేటువంటి కీర్తన రాముడు రాఘవుడు రవికులుడితడు భూమిజకు పతి అయిన పురుష నిధానము అనే కీర్తన వ్యాఖ్యానించుకున్నాం. ఇప్పుడు మరి ఒక కీర్తన సంస్కృతంలో అన్నమయ్య రచించిన కీర్తన. ఇదొక విధంగా రామాయణమే అని చెప్పుకోవాలి. మొత్తం రామకథనంతటి కూడా ఈ కీర్తనలో ఆవిష్కరిస్తున్నారు. రాజీవ నేత్రాయ రాఘవాయ నమో సౌజన్య నిలయాయ జానకీశాయ. ఇది పల్లవి. ఇందులో చాలా విశేషమైన అంశములు. ముందు రామచంద్రమూర్తి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని భావన చేశారు. అందులో ఒక మనిషి యొక్క ఆకారంలో నేత్రాలకు చాలా ప్రాధాన్యం ఉన్నది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని ఒక మాట ఉన్నది. ఇక్కడ నేత్రములు అన్నిటి చూడగలవు అని మాత్రమే కాదు, భావ ప్రకటనకి కేంద్రములు నేత్రములు. ఒక వ్యక్తి యొక్క తత్వము కానీ, తేజస్సు కానీ, తపస్సు కానీ, సంస్కారము కానీ నేత్రాల ద్వారా వ్యక్తమవుతాయిట. సరిగ్గా పరిశీలిస్తే గమనించే అంశం ఇది. అందుకు ఒక తపస్సుతో కూడిన వాడి తేజస్సు, విద్యతో కూడిన జ్ఞానము ఒక మెరుపులాగా నేత్రాల్లోంచి కనబడుతుంటాయి. అందుకే శరీరంలో క్షీణత ఏదైనా కనిపిస్తే కళ్ళు తేలిపోయినట్టుంటాయి, కళ్ళల్లో తేజం పోతుంది. అందుకే నేత్రములకు చాలా ప్రాధాన్యం ఉన్నది. అందున భగవంతుని నేత్రములు సామాన్య నేత్రములు కావు. ఆయన తన నేత్రములతోనే ఈ సర్వ జగత్తుని కూడా సృష్టించి నడిపించగలవాడు. అందుకే కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకున్ శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించేదనంటారు పోతన గారికి. అటువంటి నేత్రములు, పైగా భక్తుడికి కావలసిన కారుణ్యము, ప్రసన్నత మొదలైనవన్నీ భగవానుడు నేత్రముల ద్వారానే ప్రకటిస్తాడు. అందుకే రాజీవ నేత్రాయ అని ప్రారంభించారు. ఇక్కడ నారాయణునికి పద్మాక్షుడు అని సహజ సిద్ధంగా ఉన్నది పేరు. పద్మముల వలె విశాలమైన నేత్రములు కలవాడు అని. అందుకే రాఘవాయ అంటే రఘువంశంలో పుట్టిన రాముడు. ఈ రాముడు ఎవరు? రాజీవనేత్రుడు. రాజీవనేత్రుడు అంటే పద్మనేత్రుడు అనగా నారాయణుడే. అందుకు రాజీవనేత్రాయ అంటే నారాయణాయ అనే అర్థం ఇక్కడ. పైగా ఆయన కళ్ళు పద్మనేత్రములే. ఎందుకంటే ఆయన పత్ని పద్మ లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవినే కళ్ళల్లో పెట్టుకున్నాడా అన్నట్లుగా అంత శోభాయమానంగా వికసించిన పద్మములుగా భాషిస్తున్నాయి స్వామి నేత్రములు. అందుకు పద్మాక్షుడైన నారాయణుడే రామచంద్రమూర్తి. ఇక్కడ మరొక మర్మం ఏంటంటే, దేవతా రూపాన్ని వర్ణించేటప్పుడు నిజమైన దర్శన శక్తి, భక్తి కలిగినటువంటి వారు మూర్తి వర్ణంలో నేత్రాన్నే ఎక్కువ వర్ణిస్తూ ఉంటారు. ఉదాహరణకి రామాయణంలోనే సుందరకాండలో సీతమ్మ హనుమంతుని ప్రశ్నిస్తుంది, రాముడు ఎలా ఉంటాడో చెప్పు అని. వెంటనే ఆనంద పరవశంతో హనుమంతుడు చెప్పినటువంటి మాటలు రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూప దాక్షిణ్య సంపన్న అని మొదలు పెడతాడు. అక్కడ అందులో రామ కమలపత్రాక్ష అనే మొట్టమొదటిగా ప్రారంభించాడు. ఇక్కడ రాముడు పద్మపత్రముల వంటి నేత్రములు కలవాడు అని. రాముడు అనగానే హనుమంతునికి కూడా స్ఫురించినవి మొట్టమొదట ఆ నేత్రములే. అదేవిధంగా గోపికలు కూడా శ్రీకృష్ణ పరమాత్మను వర్ణించేటప్పుడు నల్లనివాడు పద్మనయనమ్ములవాడు కృపారసమ్ము పైజల్లెడివాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు అంటూ ప్రారంభిస్తారు. ఇక్కడ అన్నప్పుడు నల్లనివాడు, నల్లనివాడంటే కృష్ణ అని అర్థం. పద్మనయనమ్ములవాడు, వెంటనే నల్లనివాడన్న వెంటనే చెప్పిన మాట పద్మనయనమ్ములవాడు. అది కూడా ఈ రాజీవనేత్ర అనే దానికి సరిపోతున్నది. అందుకు భక్తుల భాషలో భగవద్ రూపస్ఫురణలో మొట్టమొదటిగా నేత్రాలనే వర్ణిస్తారు. పైగా రాజీవనేత్ర అంటే విష్ణు అని స్పష్టమైన అర్థం కూడా ఉంది కనుక ఆ విష్ణువే రాముడై వచ్చాడని చెప్పడానికై రాజీవనేత్రాయ రాఘవాయ నమో సౌజన్య నిలయాయ జానకీశాయ. ఈ తర్వాత మాట మూడవ పదము సౌజన్య నిలయాయ. అద్భుతమైన శబ్దం ఇది. మొత్తం రామావతార తత్వం అంతా కూడా ఒక్క పదంలో నింపి ఉంచాడు, నిలిపి ఉంచాడు మహానుభావుడు అన్నమాచార్యుల వారు. సౌజన్య నిలయ అంటే అర్థం ఏంటంటే సౌజన్య భావానికి అంతటిగా నిలయం, ఆయన ఆధారం.
ఆ సౌజన్యం ఆయన నిలయం చేసుకుందట, ఆయన ఆధారం చేసుకుని అక్కడ ఉన్నది. అంటే రాముడు ప్రకటించే భావము సౌజన్యము. సౌజన్యం అంటే ఏమిటి అదొకటి తెలియాలి కదా. లోకంలో వాడుతూ ఉంటారు సౌజన్యం అని. సౌజన్యం అనగా ఏమి అంటే సుజనస్య భావం సౌజన్యం అని అర్థం. సుజన అంటే మంచి జనుడు అని అర్థం. మంచి జనుడు అంటే మంచి బుద్ధులు మంచి గుణాలు ఉన్నవాడు అని మాత్రమే కాదు అర్థం. లోకానికి మంచి చేసే స్వభావం కలవాడు, లోకానికి ఎల్లవేళలా మంచి చేసేవాడని కూడా అర్థం. అందుకే సుజన. రామచంద్రమూర్తి దగ్గర ఈ రెండు అర్థాలు స్వీకరించాలి. ఆయన అన్ని మంచి గుణములకు ఆదర్శాలకు నిధి వంటివాడు గనక ఆయన సుజనుడు. ఇంకొక భావంలో ఆయన వల్ల సర్వ జగత్తుకి అనగా మేలు కలిగింది, క్షేమం కలిగింది, అందుకు సుజనుడు. రెండు విధాలు కూడా సుజనుడు. అందుకు అటువంటి సుజనుడికి ఉండవలసిన సర్వలక్షణములు ఆయన వద్ద ఉన్నాయి. అందుకే సౌజన్య నిలయాయ. ఆ సుజన భావం అంతా కూడా ఒక చోట రాసిపోసినట్లుగా ఉన్నటువంటి వాడు రామచంద్రమూర్తి. ఇది రాముడు ఎలా అవతరించాడంటే సుజనుడుగా అవతరించాడు. నిజానికి నారాయణుడు మానవుడిగా అవతరించవలసిన అవసరం ఏమున్నది అంటే మానవుడి చేతిలోనే రావణుడు చావాలి గనక, విష్ణువు చంపితేనే ఆ రావణుడు తర్వాత తరించే అవకాశం ఉంది గనక విష్ణువు మానవుడిగా వచ్చాడు. అది తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. అందుకు మానవుడిగా వచ్చినప్పుడు భగవంతుడు మానవుడిగా వస్తే ఎలా వస్తాడు? ఏ మానవుడు కూడా ఉండలేని విధంగా, ప్రతి మానవుడు ఉండవలసిన విధంగా అద్భుతమైనటువంటి పరిపూర్ణ మానవ గుణాలతో వచ్చాడు. ఆ పరిపూర్ణ సుజన గుణములు కలవాడు గనక సౌజన్య నిలయాయ. ఇది రామావతారం యొక్క లక్షణము ఆ మాటలో ఉన్నది. జానకీశాయ. ఆ రాముడు ఒక్కడొచ్చి ఏమీ చేయలేడు. సీతాయా పతే నమః అనవలసిందే. సీతమ్మ వల్లనే అన్నీ జరిగాయి. అందుకు జానకీశాయ, జానకి ప్రభు అయినటువంటి ఆ సీతారామచంద్రమూర్తికి నమస్కారము. ఇది పల్లవిలోని మొత్తం అవతార లక్షణము స్వభావము. ఉపాసించవలసినటువంటి సీతా సమేత రామమూర్తి ప్రస్తావన చేయబడ్డారు. ఇప్పుడు చరణాల్లో మొత్తం రామకథంతా ఏ ఘట్టం తర్వాత ఏ ఘట్టమో అది కేవలం పదాలతోనే చూపిస్తున్నారు. ఇక్కడ దశరథ తనూజాయ తాటక దమనాయ కుశిక సంభవ యజ్ఞ గోపనాయ పశుపతి మహాధనుర్భంజనాయ నమో విశద భార్గవ రామ విజయకరణాయ రాజీవ నేత్రాయ రాఘవాయ నమో. దశరథ తనూజాయ మొట్టమొదటిగా ఎలా అవతరించాడయ్య అంటే దశరథునికి పుత్రునిగా అవతరించాడు. అలా అవతరించిన తర్వాత మొట్టమొదటిగా చేసిన అవతార కార్యం ఏమిటయ్యా అంటే తాటక దమనాయ. విశ్వామిత్రుని వెంట వెళ్ళి ఆ తాటక అనబడేటువంటి రాక్షసుని సంహరించాడు. ఆ సంహారం చేస్తూ తర్వాత చేసిన పని కుశిక సంభవ యజ్ఞ గోపనాయ. కుశిక సంభవుడు అనగా కౌశికుడు అనగా విశ్వామిత్రుడు అని అర్థం. కుశిక సంభవుడు అనగా విశ్వామిత్రుడు. విశ్వామిత్రుని యొక్క యజ్ఞమును రక్షించాడు. గోపనము అనగా రక్షణ. కుశిక సంభవ యజ్ఞ గోపనాయ అంటే విశ్వామిత్రుని యొక్క యజ్ఞాన్ని రక్షించినటువంటి వాడు. ఈ మాటలో కూడా రామచంద్రమూర్తి తాటక సంహారం తర్వాత చేసినటువంటి పనిని చూపిస్తున్నారు. ఇక్కడ ఎంత కొత్త పదాలని ఇక్కడ కూర్చి అందిస్తున్నారో గ్రహించవలసిన అంశము. పశుపతి మహాధనుర్భంజనాయ. ఆ తర్వాత విశ్వామిత్రునితో పాటు మిథిలా నగరానికి ప్రవేశించారు. అక్కడ చేసిన పని ఏమిటంటే శివధనుస్సుని భంగం చేశాడు. అది సామాన్యమైన ధనువా? మహాధనువు అనగా గొప్ప ధనువు. ఎవరిది? పశుపతిది. పశుపతి మహాధనుర్భంజనాయ నమో. పశుపతి అనగా శివుడేగా. అందుకు పశుపతి అయిన ఆ శివుని యొక్క గొప్ప ధనువుని భంగము చేసినటువంటి ఓ రామా విశద భార్గవ రామ విజయకరణాయ. ఆ తర్వాత చేసిన పని పరశురాముడిపై విజయాన్ని సాధించాడు ఆయన. అది స్పష్టముగా అందరికీ తెలిసేలాగా రాజులందరూ క్రింద చూస్తూ ఉన్నారు, పైనుంచి దేవతలు దర్శిస్తున్నారు. పరశురామ గర్వభంగం చేశాడు రామచంద్రమూర్తి. ఇలా పరశురామునిపై తన యొక్క విజయాన్ని సాధించాడు. సర్వక్షత్రియుల్ని నిర్మూలన చేయడమే దీక్షగా పెట్టుకున్న పరశురాముని యొక్క గర్వాన్ని అణచి ఒక సుజనుడుగా సుక్షత్రియుడిగా నిలబడ్డాడు రామచంద్రమూర్తి. అందుకే విశద భార్గవ రామ విజయకరణాయ. ఇక రెండవ చరణంలోకి వచ్చేటప్పటికల్లా భరిత ధర్మాయ శూర్పణఖంగహరణాయ ఖరదూషణాది రిపుఖండనాయ తరణి సంభవ సైన్య దక్షకాయ నమో నిరుపమ వహావారి నిధిబంధనాయ రాజీవనేత్రాయ భరిత ధర్మాయ. ఈ మాట చెప్పడంలోనే రామావతారం యొక్క మరొక ప్రత్యేక లక్షణాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ భరిత అంటే నిండిన అని అర్థం. సంపూర్ణమైన ధర్మస్వరూపుడు. అది భరిత ధర్మాయ. ధర్మముతో నిండినవాడు, ధర్మముతో కూడినవాడు. రాముడు అనగా ధర్మమే.
ఆయన మొత్తం ప్రవర్తనలో వెతికినా అధర్మం కనబడదు. పైపైన చూసినా సరే ధర్మమే కనబడుతుంది. ధర్మము తప్ప మరొకట్లేదు రాముడు అంటే. రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మము ఒక రూపం ధరిస్తే అదే రాముడు. ఆయన అవతరించింది ధర్మం ఏమిటో చెప్పడానికి, ధర్మం ఏమిటో చెయ్యడానికి, మన చేత చేయించడానికి. రాముడే మూర్తి భవించిన ధర్మం. అందుకు భరిత ధర్మాయ ఈ మాట చెప్పడంలో ఎన్ని విశేషాలు కలిపారంటే, అటు తర్వాత సీతా సమేతుడే అయోధ్యలో ఉన్న రామచంద్రమూర్తి తండ్రి మాటను అనుసరించి తండ్రి సత్యాన్ని నిలపాలనే ధర్మం కోసమై అరణ్యవాసానికి వచ్చాడు. అరణ్యవాసానికి రావడం కేవలం ధర్మరక్షణ కోసమే. అదే కైకేయితో రామచంద్రమూర్తి స్వయంగా చెప్తున్నాడు, విద్ధిమాం ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం నాహమర్థపరో లోకే. నేను అర్థకామాలపై దృష్టి పెట్టిన వాడను కాను, కేవలం ధర్మమాస్థితం, కేవలం ధర్మమునందు మాత్రమే నిలిచిన వాడను. అందుకే నేను ఋషి వంటి వాడని తెలుసుకో అని కైకేయితో రామచంద్రమూర్తి చెప్పిన మాట. అందుకే కేవలం ధర్మమాస్థితం అనే మాట రాముడు స్వయంగా తన వ్యక్తిత్వాన్ని ప్రకటించాడు. అదే మర్యాద పురుషోత్తముడు అని చెప్పబడుతున్నటువంటి మాట. మర్యాద అంటే కట్టుబాటు అనగా ధర్మము. ఆ ధర్మము యొక్క మూర్తి కనుకనే మర్యాద పురుషోత్తముడు ఆయన. అలా భరిత ధర్మాయ సంపూర్ణమైన ధర్మం కలవాడు. ఆ ధర్మంలో భాగంగానే వనవాసానికి చేరుకున్నాడు అని మాటతో వనవాస గాథ విశేషాన్ని, దాని యొక్క పరమార్థాన్ని చూపించారు. ఆ వనవాస సమయంలో చేసిన లీలే శూర్పణఖాంగ హరణాయ. దీని విశేషాన్ని రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు.